ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి గింజ తామే కొంటామని ప్రభుత్వం చెప్తోంది. కానీ కోతలు కోసి 10 రోజులు దాటింది. రైతుల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడట్లేదు. రైతుల వద్దకు ప్రభుత్వం దళారులను పంపిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రైతులను దళారులు దోచేసుకుంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. ఏంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. హరి, ముఖ్యంగా ధాన్యం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే అన్ని చోట్ల కూడా ధాన్యం రాసులు కుప్పలుగా పోసి ఆరబెట్టిన పరిస్థితి కనబడుతుంది. గడిచిన 10 రోజుల నుంచి 20 రోజుల సమయంలో కూడా కోతలన్నీ కూడా పూర్తి చేసుకున్న ఏ ఒక్క రైతు దగ్గర నుంచి కూడా ధాన్యం ఇంతవరకు కూడా కొనుగోలు కాలేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు లేదంటే ధాన్యం సేకరణ కేంద్రాలను ద్వారా ధాన్యాన్ని సేకరిస్తామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. దాదాపుగా 10 రోజుల నుంచి కూడా వారంతా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా తేమ శాతాన్ని ఒక సాకుగా చూపించి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. 16% తేమ శాతం ఉన్నప్పటికీ కూడా, అంటే పూర్తిగా ధాన్యం డ్రై అయినప్పటికీ కూడా కనీసం రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. మరోవైపు అటు ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రతి గింజ మేమే కొంటాము, వాట్సాప్ నెంబర్కి హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే చాలు రైతుల దగ్గరికి వచ్చి ధాన్యం కొంటామని చెప్పి అనేక సార్లు ప్రకటించారు. కానీ ఒక్క క్షేత్రస్థాయిలో ఏ ఒక్క రైతు దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 10 నుంచి 20 ఎకరాలు కౌలు చేసేవారి దగ్గర కూడా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. వారంతా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే ఇక తమకు ఏదైతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కృష్ణా జిల్లాలో కూడా చూస్తే కనుక అయ్యంకి గ్రామంలో ఓ రైతు తన కుటుంబంతో సహా పురుగుల మందు డబ్బాను పట్టుకుని కూర్చున్న పరిస్థితి. ప్రభుత్వం 10 రోజులుగా తన ధాన్యాన్ని కొనటం లేదు. కనీసం రైతు సేవా కేంద్రాలకు వెళ్తే సమాధానం చెప్పట్లేదు. రైతు సేవా కేంద్రాలకు వెళ్ళిన సమయంలో వారు దళారులను మా వద్దకు పంపిస్తున్నారు. ప్రభుత్వం 75 కేజీల ధాన్యానికి 1777 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించినప్పటికీ కూడా అటు ఎవరైతే దళారులు ఉంటారో వారు 1200కి 1300కి ధాన్యం ఇస్తారంటూ కూడా బేరాలాడుతున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్ రైట్ అశోక్.